ఫైనల్లీ 3 ఇయర్స్ తర్వాత మా అమ్మ నేను అడిగింది కొనిచ్చింది మామ. నాకెంత హ్యాపీగా ఉందంటే చెప్పలేననమాట. సో, ఈ 3 ఇయర్స్‌లో నేను మా అమ్మని అడగనంటే రోజంటూ లేదనమాట. సో, నాకిది కొనిచ్చు మా, నాకిది కావాలి మా అని. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మా అమ్మ ఒప్పుకొని నాకది కొనిచ్చిందనమాట 2,00,000 పెట్టి. చాలామంది మా ఫ్రెండ్స్‌లో అన్నారనమాట, "అరే! నువ్వెందుకు మీ అమ్మని అడుగుతావు ప్రతిసారి? నువ్వు పైసలు సంపాదిస్తున్నావు కదా! నువ్వు కొనుక్కోవచ్చు కదా!" కానీ ఆళ్ళకేం తెలుసు మామ, మా అమ్మ చేతి నుండి ఏమైనా కొనిపిస్తే నాకదొక సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అనమాట. సో, అందుకని ఇప్పటికీ మా అమ్మ దగ్గర నుంచి నేను సంపాదిస్తున్నా గానీ, నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా గానీ నాకదేం ఉండదనమాట. ఇప్పటికైనా నేను మా అమ్మ దగ్గర నుంచి మా 100 ఇవ్వమా, మా 200 ఇవ్వమా అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మా అమ్మ ఇస్తే నేనది ఖర్చు పెట్టాలి. అప్పుడే నేను ఖర్చు పెట్టినట్టు ఉంటదనమాట. సో, అలాగే ఇది కూడా అనమాట. 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయినా మా అమ్మ కొనిచ్చేదాకా ఉండాలి అని చెప్పి వెయిట్ చేశాను. అడిగి ఇప్పటికి కొనిచ్చిందనమాట 2,00,000 పెట్టి. అదేంటో మీకు తెలుసుకోవాలనంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.